మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై పెరుగు తగదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా సిలిండర్లను మోస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను ప్రభుత్వమే భరించాలని, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలపై భారం పడకుండా ఆదుకోవడం జరిగిందన్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి బాలరెడ్డి, నీలూరు ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయి కుమార్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి, కత్తి పెద్దన్న, కౌన్సిలర్లు బోయ రమాదేవి, కత్తె ఆదిలక్ష్మి, సబేహా, పద్మజ, సునీత తదితరులు పాల్గొన్నారు. బుకింగ్స్ లేవు అని చెప్పడం జరిగింది. సరే, ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. అక్కడ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ కానీ, అదేవిధంగా ఎల్పిజి కానీ, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఈ ఎల్పిజి కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి 65 రూపాయలు పెంచడం జరిగింది. ఆ నిల్వలు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా, కూటమి వాళ్ళు కూడా సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. నేను ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం దానికి ఏంటంటే కారణము, గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాన్ని మళ్ళీ రిపీట్ కాకూడదు. అంటే వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదం అంటే, గతంలో కూటమి కావచ్చు, బీజేపీ కావచ్చు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు మేము ఖండించలేకపోవడం మా తప్పిదం. ఆ తప్పిదం చేయడం వల్లనే పెరిగిన గ్యాస్ రేటు కూడా మేమే పెంచినామని, పెరిగిన డీజిల్ రేట్లు మేమే పెంచినామని, పెరిగిన పెట్రోల్ రేటు మేమే పెంచినామని మేము నిందలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు బాగా చూసింటారు. పాదయాత్రలో కూడా లోకేష్ కర్ణాటకలో పోయి, ఇక్కడ చూడు ఏ రేటు ఉందో, ఇక్కడ చూడు ఏ రేటు ఉందో, మేము వస్తానే తగ్గిస్తాము, జగన్మోహన్ రెడ్డి మొత్తం రేట్లన్నీ పెంచినాడు, నిత్యావసరాలన్నీ పెరిగిపోయినాయి అని చెప్పడం జరిగింది. అది మనం అందరం చూసినాం. చాలా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉందని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు కూడా ఎక్కువగా